ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000056466. ఏంటి షర్మిల గారు అబ్బాయి పొలిటికల్ ఎంట్రీ అట, రాజారెడ్డి. ఇదేంటి కొత్తగా ఏముంది సార్, మా నాయకులందరూ వాళ్ళ పిల్లలు అదంతా పుత్రపౌత్ర విరుద్ధిస్తున్నట్టుగా. షర్మిల గారికి ఇప్పుడు కష్టకాలం ఉంది కదా అని. నిజమే మరి. అంటే ఒకటి ఆమె గతంలో ఇప్పుడు అదే కదా కవిత ఎపిసోడ్ అయ్యాక అందరు షర్మిలని ఎక్కువగా తలుచుకుంటున్నారు వాస్తవంగా. మన పీటీఐ అడిగితే కూడా నేను అదే చెప్పాను, ఈ రెండు కేసులకు చాలా తేడా ఉంది. కవితకు గతంలో అధికారిక పదవులు ఒక ప్రభుత్వంలో వాళ్ళదే ప్రభుత్వం నడవడం ఇవన్నీ ఉంది. షర్మిల నాన్ స్టార్టర్ అనుకోవాలి పాలిటిక్స్లో ఇంతవరకు. అంటే ఎక్సెప్ట్ జగన్ సోదరిమణిగా ఆమె కూడా ఆందోళన చేస్తారు కాబట్టి అలా తప్ప రాజకీయ ప్రభావం చాలా పరిమితంగానే ఉంది. ఇప్పుడు బహుశా ఇంకా ఆమె కాంగ్రెస్లో చేరిన తర్వాత కేసీఆర్కి వ్యతిరేకంగా మొదలై తర్వాత రేవంత్ రెడ్డి మీద మాట్లాడి తర్వాత పార్టీ మారి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా కాంగ్రెస్లో కూడా ఆమె మీద అసంతృప్తి ఉంది. ఆ చుంకర పద్మశ్రీ లాంటి వాళ్ళు ఎప్పుడు అన్న గురించే తప్ప మీరు పార్టీ పెరుగుదలకు పెద్దగా చేయడం లేదని వీళ్ళు వెళ్ళి ఫిర్యాదు కూడా చేసి వచ్చారు. ఈ మధ్య బీజేపీ గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో నేను అనుకుంటాను కుమారుడు రాజారెడ్డి కదా, ఆయన రైతుల సమస్యల మీద ఏదో ఆందోళన చేశారని నేను వార్త చూస్తున్నాను. తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు, అందులో అంటే తర్వాత తరం వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు మూడో తరం లాగా ఆయన వస్తే, అయితే షర్మిల చెప్పిన సమాధానం కూడా చూసే నేను నిర్ణయించుకుంటే తగు సమయంలో వస్తారు అంటే ఆమె హింట్ స్పష్టంగా ఇస్తున్నారు. అంటే రాజారెడ్డి పేరు కూడా రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ పేరే ఉంది కాబట్టి రావచ్చు, కానీ పెద్ద అవకాశాలు ఉంటాయని అంత ఏపీలో స్పేస్ అంత పొలిటికల్ స్పేస్ ఉందని అనుకోను. రెండోది షర్మిల స్థానం అవన్నీ నిర్ధారణ కాకుండా ఇప్పటికిప్పుడు ఏదో నాటకీయమైన ఇదేమి ఉండదు. కాకపోతే ఆయన ఒక కొంత అడుగులు తొలి అడుగులు వేయడానికి కొన్ని నిలదొక్కుకోవడానికి ఏదైతే రైతు సమస్యల మీద చేశాడు దాని ముందు మనం వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది సార్? ఒకటి షర్మిల వచ్చినప్పుడే వాళ్ళు మొదట ఏం రియాక్ట్ కాలేదు. సజ్జలే ఉదాహరణకు మేము వద్దన్నాము తెలంగాణలో, కానీ ఆమె వెళ్ళారు, ఆమెకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తా ఉన్నారు. ఆ తర్వాత సంబంధాలు మారాయి. ఇప్పుడు కూడా వాళ్ళు అదే అంటారు, రాజారెడ్డి గారు మనోడు వస్తే మేము. జగన్ గారి ఎలా ఉంటుందని, జగన్ గారు కదా మెయిన్. జగన్ గతంలో కూడా షర్మిల మీద కూడా చాలా కాలం ఆయన ఏం మాట్లాడలేదు. మాట్లాడినప్పుడు కూడా కొంత నిష్ఠూరంగా ఏదైనా మాట్లాడడం మినహాయిస్తే ఆయనేమి చెల్లెలి రాజకీయ ప్రవేశం అవకాశాలు వీటి మీద ఆయనే మాట్లాడతాడని నేను అనుకోను. వైసీపీ దీని మీద ఇప్పటికిప్పుడు ఏం స్పందించి అంత అవసరం కూడా ఏమొస్తుంది? ఇప్పుడే కదా ఆయన మొదటి అడుగు వేశారు. మీడియాలో అంటే మీరు ఏదో ఒకటి చెప్పాలి, చూపించాలి, మీడియాకి అది తప్పదు, జరిగిందని తప్ప. రాజకీయ పార్టీలకు వెంటనే ఇతరుల మీద స్పందించడం అనేది పెద్దగా ఉండదు కదా. వ్యతిరేకంగా మాట్లాడరు. అంత పిల్లోడు ఇప్పుడు వస్తే ఇప్పటికిప్పుడు ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఎవరికైనా ఏముంటుంది వాస్తవంగా. కాకపోతే టీడీపీ వాళ్ళు కొంచెం మాట్లాడవచ్చు, రాజారెడ్డి రాజ్యాంగం అని అంటున్నారు కాబట్టి మరో రాజారెడ్డి వస్తుంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎలా స్పందిస్తారు. రాజారెడ్డి రాజ్యాంగం మళ్ళీ ఇదివరకు రాజారెడ్డి పేరు ఎక్కువగా వింటున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ రాజారెడ్డి పునః ప్రవేశంలాగా ఇది ఏంటి అన్నది అయితే ఆసక్తికరమైంది. ఎనీవే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. లేదా షర్మిల కుమారుడిని ప్రోత్సహించి తను కొంచెం విరామం తీసుకుంటారా, లేకపోతే తన బాధ్యత ఏమన్నా మార్చుకుంటారా, అది కూడా చూడాలి. అంటే అక్కడ కూడా ఒక సమస్య వస్తుంది కదా. కాంగ్రెస్లో కూడా షర్మిలకు ఉన్న స్థానం వెంటనే ఆమె కుమారుడికి రాదు కదా ఉదాహరణకు. కాబట్టి ఓకే, లెట్ వి సే గుడ్ లక్ టు ది బాయ్, టు ది యంగ్ మ్యాన్. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000056466.